రిరిరి నిజమై అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది మొదటి ప్రీ క్వార్టర్ ఫైనల్స్. ప్రాథమిక సంచికల తర్వాత మిగిలిన 13 మంది అభ్యర్థులను 7-6గా 2 భాగాలుగా విభజించి 6 ప్రీ క్వార్టర్ ఫైనల్స్ నిర్వహిస్తాం. ఇప్పుడు 7 మంది ఈ తొలి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పాల్గొంటున్నారు. 2 సంచికలకు ఒకసారి తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మిగిలిన ఇద్దరికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి, అలాగే నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా బృందంతో కలిపి మీరు కూడా మీ హర్షధ్వానాలతో తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని న్యూజెర్సీ నగరంలో దానికి అనుసంధానమైన మరో చిన్న నగరం గ్రీన్ బ్రూక్ మిడిల్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. నేటి మన ముఖ్య అతిథి చిరుపరిచయం. తెలుగు వేదకవి, శతకానందకారక బిరుదాంచితులు, నైమిషారణ్య దేవాలయ ఆస్థాన కవి, చిత్ర విచిత్రమైన సాహితీ ప్రయోగాలతో, వైవిధ్యభరితమైన ఇతివృత్తాలతో 12 శతకాలను రచించిన భాషా ప్రవీణులు, కవిత్రయం నుండి నేటి సినీ గేయ కవుల వరకు 55 మంది పద్య గేయ కవుల రచనలకు ప్యారడీలు రాసిన చతుర కవి, 28 సంవత్సరాలుగా సినీ గేయ రచయితగా ఎన్నో ప్రయోగాలు చేసి సప్తస్వరాలతో యుగళ గీతాన్ని, సంస్కృతంలో డిస్కో పాటను, తిట్ల దండకం, రూపాయి దండకం, కాఫీ దండకం వంటి విలక్షణ గీతాల సృష్టికర్త, వక్తగా, ప్రయోక్తగా దేశ విదేశాల వేదికలపై తెలుగు శంఖాన్ని పూరిస్తోన్న ఆశు కవి, మాసు కవి, మా సుకవి, హాస్యం ధర్మావేశం జీవలక్షణాలుగా తన కవన ప్రతిభను ప్రపంచ విదితం చేస్తోన్న శ్రీ జొన్నవెత్తుల రామలింగేశ్వర కవిని సద్భక్తిపూర్వకంగా, సగౌరవంగా, ఆత్మీయంగా, ఆశీర్పూర్వకంగా వేదికపైకి మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమల్లది హంభక్కు అయ్యలారా. ప్రతి నగరంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు ఆ నగర ప్రాశస్త్యాన్ని, చరిత్రను ముక్తసరిగా కొన్ని పంక్తులతో ఉదాహరించడం జరుగుతోంది. మీ అందరికీ తెలిసిందే అయినా కార్యక్రమాన్ని కోట్లాది మంది దేశాల్లో చూస్తున్నారు కాబట్టి వాళ్లకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వేచ్ఛ, అభివృద్ధి లక్ష్యాలుగా 1787 డిసెంబర్ 18వ తేదీన అమెరికాలో భాగమైన న్యూజెర్సీ యూనియన్లో చేరిన 3వ రాష్ట్రంగా గణుతికెక్కింది.
యుఎస్కి ఈశాన్య దిశలో మిడ్ అట్లాంటిక్ ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రానికి ఉత్తరాన న్యూయార్క్ రాష్ట్రం, పశ్చిమాన పెన్సిల్వేనియా రాష్ట్రం ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం ఈ రాష్ట్రానికి తూర్పు, దక్షిణ, ఆగ్నేయ దిశల్లో విస్తరించి ఉంది. 7,787 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ఈ రాష్ట్రంలో 319 చదరపు మైళ్ళు జలమయమే. మరిన్ని విశేషాలు వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ జొన్నవిత్తుల వారు రాసినటువంటి పాట, ఇళయరాజా స్వరపరిచిన పాట, శ్రేయ ఘోషాల్తో కలిసి బృందంతో కలిసి నేను పాడిన పాట, శ్రీరామరాజ్యం నుంచి ఓ పాటతోటి ఈ కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. స్వాగతం ప్రియ పరిపాలక, మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. తన్మయత్వమున చలగి మారు మ్రోగే, న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే, రాజమకుటమే ఒసగెలి నవరత్న కాంతిని రాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం, సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే, రామదర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే, రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే, రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సందాయకం, రామనామమే అమృతం శ్రీనామ కీర్తనం సుకృతం, శ్రీరామచంద్రుడే
సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. చిరంజీవులందరూ కూడా కొత్త సినిమాల్లోని మధుర గీతాలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. నిఖిత మీ ముందరికి వస్తోంది, ఆహ్వానించండి హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నేను శాన్ ఆంటోనియో టెక్సస్ నుంచి వచ్చాను. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం KM రాధాకృష్ణన్, గానం గాయత్రి బృందం. గోదావరి సినిమా నుంచి రామచక్కని సీతకు ఎంత అద్భుతమైన పాటో. చక్కని సీతకి అరచేత కోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి చక్కని సీతకి అరచేత కోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన మందగమన మదనం ప్రేమా. ధన్యవాదాలు. బాగుందమ్మా నిఖిత. వేటూరి గారు చాలా చక్కగా సంస్కృత పదభూయిష్టంగా పల్లవి రాశారు. చక్కని తెలుగు పదాలతో చరణం రాశారు. అటు ఆ పదాలు కానీ ఈ పదాలు కానీ చక్కగా ఉచ్చరించేలాగా మీకు శిక్షణ ఇచ్చినటువంటి మీ సంగీతం నేర్పినటువంటి మీ ఉపాధ్యాయురాలు ఆవిడకి, మీ అమ్మా నాన్నలకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని వేల మైళ్ళ దూరంలో కూడా మన తెలుగుని నిలబెట్టాలంటే వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీరు చిలకలు, ఏం నేర్పితే ఇవి పలుకుతారు. చాలా చక్కగా పలికావమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన ప్రారంభం కార్యక్రమానికి. రాముడి పాట, సీతమ్మ పాట, సుందరరాముడి పాట,
రాధాకృష్ణన్ పాట, కృష్ణుడు రాముడు అందరి కలయికలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటికంటే మించి నువ్వు అద్భుతంగా పాడిన పాట. థ్యాంక్ యూ సార్. ఇంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మీ గురువుగారి గురించి చెప్పారు కదా, ఆయన వచ్చారా మీ గురువుగారు ఇక్కడికి? మీకు పాట నేర్పించే గురువు వచ్చారు. ఎక్కడున్నారు? అమ్మ పక్కన. వారి పేరేంటి? మణిశాస్త్రి గారు. స్వాగతం మణిశాస్త్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నీళ్ళు పాటలో ఉన్న సంస్కారం ఎక్కడ తెలుస్తుందంటే, నువ్వు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావని. రామ చక్కని సీతకి సీతకి అంటున్నావు చూసావా, సీతకి, అది అంత బాగా అంటున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అక్కడ నీ గాత్రానికి సంబంధించి నీ సంగీత నువ్వు చేస్తున్నటువంటి సంగీతంలో కృషి, వాటి రెండిటి ఫలితం ఆ సంస్కారం కనపడుతుంది అన్నమాట. అదొక్కటే చాలు. ఎత్తినా ఆ నోట్ మాత్రం స్లైట్లీ ఫ్లాట్ అయింది, మిగతా అంతా పర్ఫెక్ట్, పాట అంతా పర్ఫెక్ట్. నల్ల పూసైనాడు రాముడు అని ఆ లైన్ ఒక్కసారి పాడు. నల్ల పూసై నాడు, దాంట్లో నల్ల పూసై నాడు అని యాక్సెంట్ ఇస్తే నల్ల పూసై ఆనాడు అన్న అర్థం వస్తుంది. నల్ల పూసై నాడు అని రావాలి. నల్ల పూసై నాడు, ఆ రెండు కలిపి అలా అన్నామంటే నల్ల పూసై నాడు ఆ ఫ్లోలో వస్తే ఇంకా బాగుంటుంది. పాటంతా అందమైన భావంతో పాడావు. ఆఖరణ ప్రేమ ఉంది చూడు, అది ఇంకా సాఫ్ట్గా అనాలి. ప్రేమ. ఆల్మోస్ట్ దేర్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అనన్య. అందరికీ నమస్కారం. ఆష్ఫర్డ్ వర్జీనియా నుంచి వచ్చాను. అనన్య ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం శ్వేతామోహన్, హేమచంద్ర. ఖలేజా సినిమా నుంచి పిలిచే పెదవుల పైన. मीठी मीठी धुन बजाए राधा के मन को लुभाए, गोपी बोले गिरिधर नंदलाला नंदलाला। मीठी मीठी धुन बजाए राधा के मन को लुभाए, गोपी बोले गिरिधर नंदलाला नंदलाला। गोपी बोले गिरधर नंदलाला।
తనదేనా ఈనాడే తోచినా చిరునవ్వోటి పూసింది నా వల్లన అది నా వెంటి వస్తుంది ఎటు వెళ్ళినా మనసును ముంచేనా మురిపించేనా మధురమే లీలా నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలకించిందా ఏకాంతాన పాడం బృందగానం ఆలకించిందా ఊరంతా ఊగిందా నీచంతా చేరిందా గోవిందా झुमरे 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 ओ गिरिधर 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 झुमरे झुमरे झुम गिरिधर गिरिधर झुमरे 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 ओ गिरिधर झुमरे झुमरे झुम गिरिधर झुम झुम झुमरे झुमरे झुम झुमरे झुमरे मुरली बजाए गिरिधर नंदलाला बजा दे मन को चुरा ले गिरिधर नंदलाला చూపే చెదిరిందా నీ వైపే తరివిందా చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమూవల నన్ను నీవాయ నడిపింది నలువైపుల అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేళ ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా ఎదలో వేణునాదం ఊయలుపి ఊహరేపిందా ఊరంతా ఊగిందా నీచంతా చేరిందా గోవిందా పిలిచే పెదవులపై చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. నీ కంఠస్వరంలో చాలా స్పష్టత ఉన్నది. స్వరంలో లాలిత్యం నీ కంఠంలోంచి వచ్చేటప్పుడు చాలా హాయిగా ఉన్నది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ముగ్ధ పాడే పాట ఇది. ముగ్ధ అంటే ఎవరంటే అన్ ఇన్నోసెంట్ గర్ల్ సింగింగ్ అబౌట్ హర్ లవ్. అది తెలుసో తెలియకో ఆ ఇన్నోసెన్స్ అంతా నీలో ఉంది మొత్తం. ఫస్ట్ పల్లవి పాడవా? చాలు. పిలిచే ఎంత మంచి డైనమిక్స్తో అంటున్నావో అది. నువ్వు ఫస్ట్ మొదలెట్టగానే నాకు ఒక్కసారి గూస్ పింపుల్స్ వచ్చాయి. పిలిచే ఎంత బాగా అన్నావు అంటే అది చాలా బాగా అన్నావు అన్నమాట. చాలా బాగుంది. పల్లవిలో ప్రతి దారి మీద ఒక సంగతి అంటున్నావు. ఎలా అంటున్నావు తల్లి అది? నడిచిన ప్రతిదారి అది క్లీన్గా ఉండాలి. ప్రతిదారి ఇట్ కుడ్ బి స్టిల్ అది అంత దాంట్లో కూడా డీటెయిల్ రావాలి. ఆఖరిన ఫినిష్ ఎలా చేస్తున్న పాట మొత్తం తెలిసే పెదవులపై దట్ నోట్ నిలిచే నిలిచే మెరుపు నువ్వేనా. ఇది కరెక్ట్. ఈ మిగతా ఈ చిన్న చిన్న తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకున్నావు అంటే it will be beautiful as you are. Thank you. One more round of applause. ఆవకాయ మీద కూడా ఏదైనా రాశారా? పచ్చళ్ళ మీద పంచరత్నాలని 5 పచ్చళ్ళు ఎన్నుకుని రాశాను. దాంట్లో ఆవకాయ మీకు చెప్తాను నేను.
కొత్తలోన మనకు నెత్తెక్కు జవరాలు ఘాటు గలిగి మంచి ఊటగలిగి మంట పుట్టుచున్న మనకదే కావలెన్ అబ్బదీని అబ్బావకాయ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. సౌభాగ్యవతి ప్రజ్ఞను ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. మా ఇండియా ఊరు వరంగల్. వెరీ గుడ్. స్వాగతం ప్రజ్ఞ. ఇండియా ఊరు బాగుంది కదా, చాలా తరగా ఉంది. మా ఇండియా ఊరు అది కాదు, బాగుంది అది. ఐ లైక్ ఇట్. నాకు అదే బాగుంది. అలా ఉండడమే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు మీరు నాలాగా రామలింగేశ్వరరావు లాగా మాట్లాడితే ఎలా బాగుంటుంది? మీరు పిల్లల్లాగానే మాట్లాడాలి. అదే ఏంటి, కొత్తగా పుట్టాలి భాష. ఇండియా ఊరు బాగుంది. తాను ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారిది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర, విజయ్ యేసుదాస్. లెజెండ్ సినిమా నుంచి నీ కంటి చూపుల్లో పొడి చేస్తావా చంపేస్తావా. చూసే కొద్ది చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేసావే. ఇచ్చే కొద్ది ఇవ్వాలంటూ నాకై నేనేదో అయిపోయేలా చుట్టేసావే. ఒంటరైన లోకం నిండిపోయి నీవుగా, ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా. తెచ్చుకున్నా నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే. ఏ మాయ చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే. ఏ మంత్రమే సావే. ఏదో ఉంది, ఎంతో ఉంది, సూటి బాణాలు గుప్పించేటి నీ రూపులో నాదేముంది. అంత నీదే మెరుగు పెట్టావే అంత నీలో నీ చూపుతో. చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో, గూడు కట్టినావే గుప్పెడంత ఆశలో. తెల్లారి ఉదయాలన్నీ నీతోనే మొదలైపోయి నీ జన్మ హక్కైపోయి
తరినత్తానా దీన దీన తరినత్తానా దీన దీన తరినత్తానా దీన 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 తరినత్తానా. థ్యాంక్ యూ. చాలా చాలా చక్కగా పాడావమ్మా, బాగుంది. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ ప్లేసెస్ యువర్ పిచ్చింగ్ ఈజ్ వ్యాక్సీ వేణి. శృతిలో కొన్ని చోట్ల కలుస్తున్నావు, కొన్ని చోట్ల కలవట్లేదు అనమాట. ఇట్స్ లిటిల్ బ్రిటిల్ అండ్ లూజ్. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? ఎవ్రీ నోట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్లీ ఇన్ ది కరెక్ట్ శృతి. అది చాలా ముఖ్యం. ఊపిరిలో చిరునవ్వల్లే నీకోసం నేనే ఉన్న చరణంలో అది పాడు ఒక లైన్ ఒకసారి. ఊపిరిలో చిరునవ్వల్లే నీకోసం నేనే ఉన్నా. See, that's totally sounding flat. ఊపిరిలో చిరునవ్వల్లే తారారే తానా. అది మొత్తం లైన్ ఈజ్ కమింగ్ లిటిల్ లెసర్ దాన్ ది ఎగ్జాక్ట్ పిక్చర్ అనమాట. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్ టైం వెన్ యూ సింగ్ యూ కెన్ కరెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత లాస్ట్లో రెండు ఏ మాయ చేసావే సంగతులు పర్. టు పిట్ ఇట్ రైట్లీ, యూ నో ఇట్, యూ డింట్ డూ ఇట్ వెల్, ఇజంట్ ఇట్? కదా, నీకు తెలుసు కదా. ఇప్పుడు ట్రై చేయమా ఒక్కసారి బాగా పాడడానికి. అది నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, మాయ చేశావే. నెక్స్ట్ వన్. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఈ మంత్రమే సావే. ఏ మంత్రమే శావే తానా. You should catch that note properly. Try once, only once. ఈ మాయ చేశావే. You reach it there. ఆ తర్వాత సంగతి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. You please remember this. Go and listen to the original song. Try to sing along with it. You will do 100 times better than the original singers next time when you sing. I am very sure of that. All the best to you. God bless you. Take your seat. Please invite Vishnu Priya, ladies and gentlemen. అందరికీ నమస్కారం. నేను ఎడిసన్, న్యూజెర్సీ నుంచి వచ్చాను. బల్బులు మండుతున్నాయి, బల్బులు వెలుగుతున్నాయి. ఇండియాలో మా ఊరు ఖమ్మం. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గానం చిత్ర గారు. మనసు పలికే మౌన గీతం సినిమా నుంచి రామ సీత అంటే.
థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ. మామిడి పండు దూరంగా ఉంటే పాకాడుతూ పాప గబగబ గబగబ వెడుతుంటే ఎలా ఉంటుందో నువ్వు పాడుతుంటే అలా ఉన్నదన్నమాట. ఆ కంఠంలోంచి వచ్చేది ఆ స్వరం అంటే అంత ముద్దుగా ఉన్నది, అంత ఉత్సాహంగా ఉన్నది. చాలా చక్కగా పాడావు, అక్షరాలన్నీ చక్కగా పలికావు. వేటూరు గారు ఉంటే నిన్ను ఎత్తుకునేవాళ్ళు, అంత చక్కగా పాడావమ్మా. చాలా బాగుంది. మహానుభావుడు ఆ వేటూరి గారు రామ సీత అంటే ప్రేమ. అసలు అంతకన్నా ఇక రామ సీత అని అంటేనే ఇక ప్రేమ, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది ఇక ప్రేమే, ఇక ఇంకేం లేదు. రాధా కృష్ణ అంటే ప్రేమ అని ఆ రాధాకృష్ణ మూర్తులకు సీతారామమూర్తులకు మధ్యన ఉన్నది ప్రేమ తప్ప ఇంకా ఏమీ లేదు అని అసలు ఆ ఎత్తుగడలోనే అద్భుతమైన పల్లవి చెప్పి, ఇస్తే రాని మనసే ప్రేమ, సస్తే అర్థం కాదు ప్రేమ అని. ఇక్కడ ఈ సస్తే అర్థం కాదు ప్రేమ అంటంలో ఇదేంటంటే రాసిన దానికి ట్యూన్ చేయలా, ట్యూన్కి రాశారు, తెలిసిపోతుంది అక్కడ. ఆ కటింగ్స్ అని తెలుస్తున్నాయి. ఒక్కసారి ఇస్తే రాని మనసే ప్రేమ, సస్తే అర్థం కాదు ప్రేమ నువ్వు ఒక్కసారి పాడమ్మా. పాడితే నేను చెప్తాను. నేను గురువుగారు ఎంత అద్భుతంగా ప్రయోగం చేశారంటే, ఇస్తే రాని మనసే ప్రేమ, తర్వాత చస్తే అర్థం కాది ప్రేమ, అది చస్తే అది అది జై వేటూరి. ఎందుకంటే సస్తే అర్థం కాదురా, బతికుండే దీన్ని అర్థం చేసుకోవాలి అని చెబుతున్నాడు ఆయన. చాలా చక్కగా పాడావమ్మా. తెలుగు భాషని ఇతర దేశాల్లో నిలబెట్టే చిన్నారుల్లో నువ్వు కూడా ముందు వరుసలో ఉంటావు. చాలా సంతోషం. ఎంత మహానుభావుని పోగొట్టుకున్నామో, ఎంత గొప్ప కవి. చాలా గొప్ప కవులు ఉన్నారు మనకు, కానీ అందరి సమాహారం వేటూరి సుందరరామూర్తి గారు మాత్రం చెప్పడానికి వీలు లేదు అసలు. ఆయన ఒక పాటలో అండి స్త్రీ పురుషుల యొక్క, అంటే ఇప్పుడు ప్రేమ గురించి వచ్చింది కనుక, స్త్రీ పురుషుల యొక్క సహజమైన శాశ్వతమైన తత్వం ఉంటుంది. స్త్రీ తత్వం స్త్రీకి, పురుషుడికి. అదే కదా సృష్టిలో గొప్పతనం. దాన్ని ఎంత అద్భుతంగా రాశారంటే, పిచ్చెక్కిపోతోంది పిల్ల నిన్ను చూస్తుంటే అంటాడు, పిచ్చెక్కిపోతుంది మామ నిన్ను చూడకుంటే అంటుంది. అంటే పిచ్చెక్కిపోతోంది పిల్ల నిన్ను చూస్తుంటే అని ఆ భౌతిక సౌందర్యం యొక్క ఆకర్షణ ప్రభావం చెప్పాడు. అంటే పిచ్చెక్కిపోతుంది మామ నిన్ను చూడకుంటే అని మానసికంగా ఎలా ఆరాధిస్తుందో, ఎలా నిలుపుకుంటుందో స్త్రీ స్వభావాన్ని చెప్పాడు. అది వేటూరి గారు, మహాకవి వేటూరి. అది ఈ అమ్మాయి పాడిన దాంట్లో ఎందుకు ఈ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ అంటేనండి, ఈ పాట పాడడం చాలా కష్టం. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ పాడిన ఆలాప్ కూడా అమ్మాయి పాడేసింది. అమ్మాయి పాడిన పాటలో మధ్యలో వచ్చేది, అది కూడా వదలకుండా. తమాష ఏంటంటే అంత పై స్థాయిలో ఉండి తర్వాత లోవర్ నోట్స్కి రావాలి. ఇప్పుడు ఇస్తే పోదు, ఆ చస్తే పోదు రెండిట్లో కూడా హస్తిమశకాంతరం తేడా ఉందన్నమాట పిచ్చింగ్లో. చిన్న చితక తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఈ వయసులో ఈ పాట పాడడం మాత్రం చాలా కష్టం. అండ్ షీ డిడ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. తర్వాత ఎండ్లో వచ్చేసరికి ఒక చోట ప్రేమ అని అనడానికి ముందర నీకు ఊపిరి చాలలేదు, ప్రేమ అని వదిలేసావు. అది కనుక ఒరిజినల్గా వాళ్ళు పాడినప్పుడు అలా పాడుంటే ఎంత బాగుండు అనిపించింది నాకు. కారణం చెప్పమంటావా? నీ తప్పు నేను సమర్థించట్లేదు. ప్రేమలో కనుక మమైకం అయిపోయిన తర్వాత ప్రేమ చెప్పాల్సిన అవసరం లేదు అసలు. ప్రేతోనే ఎండ్ అయిపోతుంది కదా, అలా అనిపించింది నాకు. కానీ అది నీకు ఊపిరి చాలక వదిలేసావు అనిపించింది. ప్రేమలో లీనమైన తర్వాత ప్రేనే ఇక. ఈ పాట ఒరిజినల్గా పాడింది ఎవరు? హూ ఎల్స్? మనసే మనిషై ఎదిగే ప్రేమ, తనదై తనకై వెలిగే ప్రేమ. శుభం. ధన్యవాదాలు. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. అమృతశ్రేయ పిలవండి. అందరికీ నమస్కారం. ఏ ఊరు నుంచి వచ్చారు? నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. ఒక చిన్న కథక్ డాన్సర్ లాగా వచ్చిందా అన్నావు, బాగుంది.
వెల్కమ్ టు అమృత శ్రేయ. తను ఎంపిక చేసుకున్న పాట రచన ఇది కూడా వేటూరి సుందరమూర్తి గారి సంగీతం ఇళయరాజా, గానం చిత్ర. చంటి సినిమా నుంచి ఇది కూడా ఓ ప్రేమ నా ప్రేమ. ఓ ప్రేమ
చాలా బాగా పాడావమ్మా. కరువవుతాను కన్నుల్లో, గురుతుంటాను గుండెల్లో అని ఈ ప్రేమలో ఉండేటువంటి ఆ విషాదాన్ని ఇళయరాజా గారు మహానుభావుడు ఎంత అద్భుతంగా ఆయన ఆర్కెస్ట్రా సమకూర్చారో. చిన్నా గారు సెకండ్ బీజిఎం మీరు మా పరమాద్భుతంగా ఉంది. అసలు మీరు చాలా అద్భుతంగా మీరందరూ ఆ సెకండ్ బీజిఎంలో చాలా అద్భుతంగా చేశారు. పాటకి ఎప్పుడు స్టార్టింగ్ ఫినిషింగ్ చాలా ముఖ్యం. అంటే మధ్యలో అక్కర్లేదని కాదు, చాలా ముఖ్యం. మిగతాది ముఖ్యం. ఒక్కసారి శృతి ఇవ్వండి. బిగినింగ్ ఎలా పాడా? ఓ ప్రేమ. ఒక్క నిమిషం, మళ్ళీ పాడు. ఓ ప్రేమ. ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. ఓ కరెక్ట్, మా కరెక్ట్. ఓ ప్రే ఆ నోట్ బిగినింగ్ ఏమీ ఉండదు, నీ వాయిస్ ఒక్కటే ఉంటుంది కాబట్టి దొంగలా దొరికిపోతావు. ఓ ప్రేమ. ఒక్కొక్కసారి ట్రై చేయి. ఓ ప్రేమ. యూర్ ఆల్మోస్ట్ దేర్. ఇప్పుడు అర్థమైంది నీకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ చావే ఎలా ఫినిష్ చేస్తున్నావు? చావేనా అని వస్తుంది ఒక చోట. ప్రేమిస్తే చావేనా. ఎప్పుడు ఆ ఫినిష్ చేసేవన్నీ కూడా క్లీన్గా శృతిలో ఉండాలి. బాగా దమ్ము తీసుకోకపోతే ఎక్కడో చోట కొంచెం జారిపోతాం. ప్రేమిస్తే చావే అక్కడ తీసుకో. ప్రేమిస్తే చావేనా. ఫేడ్ అవుట్ అయినా కూడా కరెక్ట్గా షడ్జమంలోనే ఉండాలన్నమాట. ఓకే, మిగతావన్నీ పెద్ద ఇబ్బందికరమైనవి ఏం లేవు. ఒకటి చిన్న ఈ కానీ శృతి చాలా ముఖ్యం కదా. ది పిచ్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 1 or 2 places you were going a little that way or this way, but overall it was an excellent presentation. God bless. God bless. నిత్య దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఎల్కాట్ సిటీ, మేరీల్యాండ్ నుంచి వచ్చాను. ఇండియాలో ఊరు హైదరాబాద్. నిత్య ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం కోటి, గానం అంజనా, సౌమ్య, మల్లికార్జున్. క్లాస్మేట్ సినిమా నుంచి మౌనం ఎందుకు. మౌనమెందుకు, మాట్లాడవెందుకు, దూరమెందుకు, తరి చేరవెందుకు, ఎదమారు మూల ఉన్న మాట దాచి ఉంచుకో, ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు. మౌనమెందుకు, మాట్లాడవెందుకు, దూరమెందుకు, దరి చేరవెందుకు. అంత బిగువా మాట వినవా, కొంత కష్టమైన కాస్త ఆగవా. ఎంత తెగువా మాట వినవా, కొంత కష్టమైన కాస్త ఆగవా. అది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది, మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి. తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు, తారేమి ఉన్నది
నందకిశోర నవనీత చోర నవమన్మథకార నన్నెలుకోవేరా చెయ్యందుకోరా శృంగార సూర చేరంగర వేళ కృష్ణ చెట్టెక్కి దిగవేళ రెచ్చగొట్టినా నవ్వుతున్నదే బతుకమ్మేసిందా కన్ని మనసుని ఎంత కొట్టినా కెవు మనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగనే నిన్ను చూడకుంటే ప్రాణం ఇక నిలవనన్నది పదునైన పూల బాణం నన్ను తాకుతున్నది తారేమి ఉన్నది నేను తప్పుకుందుకు తప్పేమి ఉన్నది నిజమొప్పుకుందుకు మౌనమెందుకు మాట్లాడవెందుకు దూరమెందుకు దరి చేరవెందుకు ఎదమారు మూలమున్న మాట దాచి ఉంచుకో ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు నందకిశోర నవనీత చోర నవమన్మథకార నన్నెలుకోవేరా చెయ్యందుకోరా శృంగార సూర చేరంగర వేళ కృష్ణ చెట్టెక్కి దిగవేళ థ్యాంక్ యూ బాగా పాడావమ్మా నిత్య. థ్యాంక్ యూ. శాస్త్రి గారు చాలా చక్కని ఒక భావన రాశారు. ఒకటి, మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది, మన చేతిలోనే ఉందా ఈ ప్రేమ పద్ధతి. అది ఒకసారి ఆ 2 లైన్లు ఒకసారి పాడము. మది నాకు చెప్పకుండా ఈ వెంట పడ్డది, మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి. చాలా చక్కగా అన్నావు ఇప్పుడు ఈ 2 వాక్యాలు. మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది, మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి. నువ్వు ఇందాక చెప్పినప్పుడు, ఇందాక పాడినప్పుడు మది అనేది సరిగ్గా వినిపించలా. అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో తల్లిదండ్రులు చెప్పాలి. ఈ పాటలు నేర్పించే గురువులు బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకనంటే సంగీతంలో స్వరం నుంచి ఒక మంచి నాదం వస్తుంది. స్వరం నుంచి వచ్చేటువంటి నాదం ఎలా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో, అక్షరాన్ని అక్షరంగా ఉచ్చరించినప్పుడు అక్షరనాదం వస్తుంది దాని నుండి. ఆ అక్షరనాదము స్వరనాదము 2 కలిసినప్పుడు ఒక దివ్యమైనటువంటి స్థితికి తీసుకువెడుతుంది శ్రోత యొక్క మనస్సుని. ఆ దివ్య స్థితి వాళ్ళకి కలగాలంటే, అంటే ఒక డివినిటీ అనేటువంటిది వచ్చేస్తుంది అక్కడ. ఆ దివ్య స్థాయి చేకూరాలంటే అక్షరనాదము స్వరనాదము 2 కూడా ఏకీకృతం కావాలన్నమాట. 2 ఒకటైపోవాలి. అక్షరం పాడుతున్న అక్షరాలు ఆలపిస్తున్నారా అయితే స్వరాలు పాడుతున్నారా అన్నట్టుగా ఉండాలి. స్వరాలకేవో భావం ఉన్నట్టుగా, అక్షరాలే స్వరాలైనట్టుగా అలా 2 కలిసిపోయి కలగలిసి పాడటం అనేది ఒక మహాగాయకుల లక్షణం. అందుకనే అక్షరనాదము స్వరనాదము 2 ఏకీకృతమై అది విన్నటువంటి శ్రోతకి ఒక్కసారి వినగానే అని అనిపిస్తుంది. ఆనందం అన్నమాట. ఒక్కసారి అది కలుగుతుంది. అందుకని అక్షరాన్ని అక్షరంగా పిల్లలు ఉచ్చరించేలాగా గురువులు జాగ్రత్త తీసుకోవాలని నేను తెలుసో తెలియకో నేను ఒక సూచన చేస్తున్నాను. బాగుందమ్మా. అమ్మా, ఇందులో నీ మిస్టేక్ లేదు, కానీ నువ్వు రాసుకున్నప్పుడు చిన్న తప్పు జరిగింది. ఒరిజినల్గా ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచుకో అని పాడుతున్నావు కదా, అది దాచి ఉంచకు అని ఉంటుందని నా అభిప్రాయం.
దాచి ఉంచకు. మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు, ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు. 2 ఉకారాంతాలే రావాలి, దాచి ఉంచుకో అని ఉండదు. దాచి ఉంచకు అని పాడు నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు. ఎంత బాగా చేశాడు కోటి, చాలా బాగా చేశాడు ఈ పాట. నాకు చాలా సంతోషం వేసింది. బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, పాట కానీ చాలా బాగా చేశాడు. నేను వినలేదు ఇంతవరకు పాట, ఇదే మొట్టమొదటిసారి వినడం. ఎంత బాగుందో. ఎక్సెప్టింగ్ దిస్ వెరీ వెరీ స్మాల్ థింగ్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. పోయినసారి వచ్చినప్పుడు మీరు ఈనాటి ఈ కూర ఏనాటిదో అని పాడారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన కూరల గురించి. ఇప్పుడు కూర బాగుండాలంటే ముందు మనకి ఇష్టమైన కూరలన్నీ దొరకాలి. వెలలు ధర ఎక్కడికి ధర నుంచి ధరలు పైకి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఏమిటి అనుకుంటున్నారు? సంవత్సరం రోజుల తర్వాత మీరు చెప్పదలుచుకుంది ఏమిటి చెప్పండి. కూరలు తీసుకురావటానికి అని చెప్పి ఒక సంగీత విద్వాంసుడు ఒక ఆయన సంచితో వెళ్ళాడండి. వెళితే అక్కడ ఏది చూసినా కూడా బాగా ధరలు మండిపోతున్నాయి. కూర సంచి నిండా తీసుకొస్తాడు అనుకుంటే పాపం ఏదో ఎక్కడో అడుగు పొడుగ్గా తీసుకొచ్చాడు ఆయన. అదేమిటని కోడలు అడిగింది. అడిగితే అప్పుడు ఆయన దేశ పరిస్థితి అంతా కూడా పాటలో సంగీతభరితంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అమ్మా, దొరకదు ఎటువంటి కూర, దొరకదు ఎటువంటి కూర, ఆధర ఆకాశమును చేరి బ్రహ్మాండ గోళాలు దాటిందిలే పిచ్చి తల్లి, దొరకదు ఎటువంటి కూర. కొనలేము వంకాయ, కొట్టలేము టెంకాయ, పెట్టలేము ఆవకాయ, తినలేము మాగాయ. ఈ పాడు ధరలు తగ్గేది లేదు, ఏ గవర్నమెంటు పట్టించుకోదు. కొత్తిమీర కూడా కొనలేము తల్లి, దొరకదు ఎటువంటి కూర, ఆధర ఆకాశమును చేరి బ్రహ్మాండ గోళాలు దాటిందిలే పిచ్చి తల్లి. నిత్యావసరమైన సరుకులే కల్తీలు, కొందాము అనుకుంటే కొట్టాలి పల్టీలు, తింటే గల్లంతు శాల్తీలు. పెట్రోలు డీజిలు పెరిగేది మామూలు, రూపాయి పతనము ప్రతిరోజు కామను. ఇవి తలుచుకుంటే తల తిరుగు తల్లి, దొరకదు ఎటువంటి కూర, దొరకదు ఎటువంటి కూర. పొరపాటున ఈనాటి ఈ కూర ఏనాటిదో అన్నానండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇలాంటి ప్యారడీలు ఎన్ని వందలు రాశాడో, ఎన్ని వేలు రాశాడు ఈయన పుణ్యాత్ముడు. అన్నీ కూడా అందంగా అందరికీ అందుబాటులో ఉంటాయి. కూరల ధరలా కాకుండా ఈయన రాసేవన్నీ కూడా అందరికీ బాగా అందుబాటులో ఉంటాయన్నమాట. దొరకునా ఇటువంటి మిత్రుడు చిరంజీవ. అందులో ఆఖరైన శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, శ్రేయ మన ముందరికి వస్తుంది, ఆహ్వానించేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను కేరీ నార్త్ కేరళ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. శ్రేయ స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ, గానం శ్రీవర్ధిని హేమచంద్ర. తీన్మార్ సినిమా నుంచి శ్రీగంగా. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव।
जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। శ్రీ గంగా నీలాంటి మనసియవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే, కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహాదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్। జగమేలు శివ శంకరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుంది, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా। నిప్పు నీరు రెంటిని, నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా, విడ్డూరం చూపావుగా, నీ లీలతో నెలవంకకు తోడుగా, వెలుగై నువ్వు ఉండగా, అమావాస లేదుగా, కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి, నీదే భారం ఎన్నటికి, ఆలోచనలో నీ ఉనికి, ఆశా దీపం రేపటికి, నీ దయ పొందిన పుణ్యం మాదే బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్। జగమేలు శివ శంకరా, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా, ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుంది, జగమేలు శివ శంకరా, నువ్వుంటే మాకింక భయమేందిరా। సరి సని పని సరి మ పని సరి సని సరి మరి సని సరి మ పని సరి సని సరి మరి సని సరి మ పని సరి గరి సని దని పమ గమని పమ గరి ని సరి సని దని పమ గమని పమ గరి ని సా ఆరాధించి తొందరా ఆరాధించి తొందరా ఆగేవి లేదురా మారేడే మనసుందిరా నీ ముందరా నీ చల్లని నీడలో నెల ఉంటే చాలురా అభయంగా ఇయ్యరా
తననం తనం తననం తనం తనం జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా. థ్యాంక్ యూ. జనరల్గా పాట అంతా కూడా నీ వయసు కంటే చిన్న పాపాయి పాడినట్టుంది. అలా ఉండకూడదు. అడిగే ఆసరా అలా అడిగే ఆసరా అని కూడా ఉండక్కర్లేదు. అది నాలాంటి ముసలాడు పాడేది. ఆ మధ్యస్థంలో కొంచెం ప్రతి నోటు కూడా క్లీన్గా ఉండేటట్టు పాడాలి. టోటల్ సాంగ్ ఆల్సో షుడ్ బి లిటిల్ టైట్ లైక్ దిస్. యు ఆర్ గోయింగ్ లిటిల్ హెల్టర్ స్కెల్టర్. అది దృష్టిలో పెట్టుకున్నామంటే అసలు ఇలాంటి పాటలు మీరు అటెంప్ట్ చేయడమే గొప్ప విషయం. ఇందులో ఏ విధమైన అసంబద్ధత లేదు, అబద్ధము లేదండి. దే స్టార్టెడ్ ఏ పాత్ నౌ టు వాక్ ఆన్ అండ్ దే విల్ సర్టన్లీ విల్ డూ బెటర్. ఇప్పటికే ఒక్కొక్క ఎపిసోడ్కు బాగా చేస్తున్నారు. మరి నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోకండి మీరు. ఇఫ్ యూ ఇంప్లాయ్ దట్ వైల్ యూ సింగ్ లేటర్, you will definitely get better applause and your singing improves a lot. God bless you. థ్యాంక్ యూ సార్. God bless you. మళ్ళీ వచ్చే వారం రెండో బృందం 6 మంది ఉన్నారు. వాళ్ళతోటి మేము ముందరికి వస్తాం. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇప్పుడు నేను చూసి చిలకలు కూడా పాడతాయని అనుకుంటారు. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం.